కరీంనగర్ జిల్లాలో కూడా వర్షం ఎలా పడుతుంది ఏంటి అక్కడ తాజా పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు సిద్ధంగా ఉన్నాడు. వేణుగోపాలరావు చెప్పండి, ప్రధానంగా ఏదైతే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎలా కురుస్తున్నాయి, అలాగే పంట నష్టం కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఎక్కడైనా ధాన్యం సంబంధించి నష్టపరిహారం కావచ్చు, నష్టం సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, అంటే ఈ మధ్యాహ్నం నుంచి కూడా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షమే కురుస్తుందని చెప్పాలి. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకుంటే గత వారం 10 రోజుల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున వరి కోసి వరి ధాన్యాన్ని ఎండబెడుతున్నట్టు నేపథ్యం ఉన్నది సురేష్. కానీ గత వారం రోజుల నుంచి కూడా ఎండినటువంటి ధాన్యం అయితే ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున తడిచిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ తడిచిన ధాన్యమే కాకుండా ఈ కోతకు వచ్చినటువంటి వాటిని కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కనుక ఇదే వర్షం కంటిన్యూ అయితే సురేష్, తప్పకుండా అన్ని మడులలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్ళు వస్తే మాత్రం 10-15 రోజుల దాకా వరి ధాన్యాన్ని కోసే అవకాశమే ఉండదు. ఇంకోవైపు ఏంటంటే ఆ వరికి సంబంధించి ఆ వరి ధాన్యం అంతా కూడా ఈ నీటి ఎక్కువ కనుక మడులలోకి వస్తే రాలిపోయి అలా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే ఒకవేళ పడిపోకుండా కొంత రక్షించుకుందాం అనుకున్నా కానీ ఒక ట్రాక్టర్ ద్వారా దాన్ని ఏదో విధంగా దాన్ని బయటకు తీద్దామన్నా కానీ మినిమం 10-15 రోజులు ఆరాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పొచ్చు సురేష్. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికే ధాన్యాన్ని కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లలో తీసుకొచ్చారు, రోడ్ల మీద పోసారు. మరోవైపు చూసుకుంటే ఇటు చెరువు కట్టల మీద కూడా పోసినట్టు నేపథ్యం. అయితే వాళ్ళైతే కుప్పలైతే పోసుకున్నారు కానీ కుప్పల మీద టార్పాలిన్ కవర్లు కప్పుకున్నారు కానీ వాళ్ళ మనసులో మనసు లేదని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లలో అయితే ఉన్నారు వాళ్ళు, కుప్పలు మాత్రం రోడ్ల మీద ఉన్నాయి, కట్టల మీద ఉన్నాయి, కళ్ళాలలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో కూర్చొని తమ కళ్ళాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం ఎట్లా ఉంది ఏంది అనేది మాత్రం వాళ్ళ కునుకు పడని నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పచ్చు సురేష్. ఎందుకంటే ఈ వర్షాలు కంటిన్యూ ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో కళ్ళల్లో ఉన్నటువంటి వరి కోయని వాటికి కూడా ఖరాబ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక దీని మీద అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతులకు భరోసా ఇవ్వాలి. ఏంటంటే రంగు మారే అవకాశం ఉంటుంది, మొలకెత్తే అవకాశం ఉంటుంది, వరిధాన్యం కొట్టుకపోయే అవకాశం ఉంటుంది. కనుక రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు మేము తప్పనిసరిగా భరోసా ఇస్తాం, తగిన నష్టపరిహారం ఇస్తాం, లేదా మీకు మేము భరోసాగా ఉంటాం, దీనిపై మీరు ఎటువంటి కలత చెందొద్దని చెప్పి రైతులకు ఒక భరోసా ఇస్తే రైతులు కొంత ఊరట ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే గత మధ్యాహ్నం నుంచి అయితే భారీ వర్షమే పడుతుందని చెప్పాలి. పలు చోట్ల కూడా కురుస్తున్న వర్షం నేపథ్యంలో బయట ఆరబోసినటువంటి వడ్లను అయితే కుప్పలుగా పోసినట్టు నేపథ్యం ఒకైతే అయితే వరి ధాన్యం కొయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దీనికి సంబంధించి టార్పాలిన్ ఏమైనా వాళ్ళకు హెల్పింగ్ చేయడమా, లేకపోతే రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఏదో ఒక ప్రకటన చేయడమా చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే మాత్రం ఆరుగాలం కష్టించిన రైతన్నకు అడుగడుగునా ఈ ప్రకృతి ప్రకోపం ఒకవైపు, మరోవైపు ఈ సరి అయినటువంటి సమయానికి వడ్లు కొనుగోలు చేయని నేపథ్యం, మరోవైపు మాయిశ్చరైజ్ అట్లే ఉందని చెప్పి ఎండబోయటం, ఆరబోయటం, కుప్పలు పోయడం, ఆ తర్వాత మళ్ళీ తెల్లారితే ఎండబోయడం, మళ్ళీ ఈ 2 రోజుల నుంచి చూసుకుంటే వాతావరణం మొత్తం కూడా ఇలా ఉన్న నేపథ్యంలో అంటే దీనికి సంబంధించిన అధికారులు అలర్ట్ అయి ఉండి రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి సురేష్. లేకుంటే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే నష్టపోయినట్టు రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక వీళ్ళకి భరోసా ఇవ్వకుంటే చాలా తీవ్ర మనోవేదన గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైతులే కాదు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున అంటే మధ్యాహ్నం నుంచి కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో కూడా అలర్ట్నెస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ ముఖ్యంగా మాత్రం రైతాంగం అయితే తీవ్ర మనోవేదనకు గురవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు వరిధాన్యం అయితే చెరువు కట్టల మీద, రోడ్ల మీద, మరి కళ్ళాల్లో, ఐకేపీ సెంటర్లో అయితే తడుస్తున్నటువంటి పరిస్థితిలో రైతులు మాత్రం చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సురేష్.